నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, రకరకాల యూట్యూబ్ ఛానల్స్, రకరకాల భావ వ్యక్తీకరణ అనేది చాలా చాలా వాస్ట్ గా పెరిగిపోయింది. మనందరం చూస్తూనే ఉన్నాం. ఎవరెవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేస్తూనే ఉన్నారు. మీ అభిప్రాయాన్ని నచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తే, నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నన్ను ఫాలో చేస్తారు, సపోర్ట్ కూడా చేస్తున్నారు. అయితే కొన్ని విషయాలు మాత్రం చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం అనే దాని మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఎలా దాన్ని చూస్తున్నామో, ఎలా దాన్ని డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడేటటువంటి అంశం సాయిబాబా గారు. ఆయన గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు నమ్మితే ఎక్స్ట్రీమ్, అంటే రెండు మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరేమో అని నమ్మితే నమ్మడం లేకపోతే లేదు అనే పరిస్థితి ఉండదు. నమ్మని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆయన ఒక ముస్లిం అని, ఆయన ఒక ఫకీర్ అని, లేకపోతే ఆయనని పూజించడం ఏంటి, మన గుళ్ళు లేవా, ఇట్లా రకరకాలు. అసలు అవి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు పర్సనల్గా. అసలు ఈ సాయి విషయంలో ఇంత కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి? రైట్. ఇది చాలా, అంటే మనం ఎవరిని బాధించాలని కానీ, మన అభిప్రాయాలతో వాళ్ళని బంధించాలని కానీ చేసే ప్రయత్నం అయితే కాదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. సో పైకి అంటే ఇప్పుడు మనము సాయిబాబా ఇవాళ ఓకే, సాయిబాబాని నమ్మేవాళ్ళు ఇప్పుడు మనం అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బర్నింగ్ టాపిక్ ఏదైతే ఉందో, ఈ సాయిబాబాని పూజించకూడదు, సాయిబాబాని తీసేయాలని చెప్పి ఇటీవలే నేను పేపర్లో కూడా చదివాను. ఎక్కడో సాయి భక్తుల్ని దేశశుద్ధి చేశారని. సో ఎందుకంత కొట్టేస్తున్నారు కూడా, వెళ్ళి దండం మొన్నే పేపర్లో పడింది. సో ఎందుకంత ఈ రకంగా మనం తయారవుతున్నాం? సో మన్ని బాధించే సమస్య ప్రస్తుతం ఇది కాదు నా లెక్కలో అయితే. సో మతం అంటే కాల్చేసే విగ్రహం కాదు, కాపాడే నిగ్రహం. మతం అంటే కాటేసే ఆచారం కాదు, కాపాడే ఆచారం. సో ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఇక్కడ మనకి సరే ఈయన ముస్లిమా, క్రిస్టియనా, లేదా ఇంకోడా ఎందుకు ఎన్నేళ్ళు పట్టింది? ఇంచుమించుగా మనం ఒక దగ్గరగా ఒక శతాబ్దం అనుకోండి, 100 ఏళ్ళు అయిపోయింది ఆయన. పోనీ దగ్గర ఒక శతాబ్దం నుంచి ఆయన పూజిస్తూ లక్షలాది రూపాయలు మనం యొక్క ఆయన మందిరాలతో తరిస్తూ, షిరిడీని పక్కన పెట్టండి. షిరిడీ మనకి ఇష్టమైతే వెళ్తాం, లేకపోతే లేదు. ఆ సంపద ఎక్కడ వెళ్ళిపోతుంది అనేది తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళిపోతుందనే వీళ్ళు గగ్గోలు పెట్టేస్తున్నారు. అదే కదా, అందుకే నేను సరే షిరిడీ వదిలేండి, మన ప్రతి హిందూ దేవాలయంలో కూడా సాయిబాబా అనే ఒక విగ్రహాన్ని అయితే మనం జోడించాం కదా. మరి ఆ జోడించేప్పుడు వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారా? సో మనం ఏం చేసాం? మరి ఇప్పుడు మన మతాన్ని పాటేసేది ఈ అంశం కాదు, ఇంతకంటే ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. వాటి మీద మీరు ఏమైనా పోరాడగలుగుతారు హిందువులుగా? ఇప్పుడు మనకి పరిపూర్ణంగా ఈ వివాహ వ్యవస్థ అనేది పాడైపోతుంది. ఈ సహజీవనాలు ఏంటి? ఈ సహజీవనాల మీద మీరేమి దండెత్తలేరా? ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరికి తలమానికమైనది వివాహ సంస్కృతి. కరెక్ట్. ఆ వివాహ సంస్కృతిలో ఇలా సహజీవనాలు చెప్పించుకొస్తుంటే మీరేం చేస్తున్నారు హిందూ పెద్దలుగా? ఇలాంటివి మీకు రుచించవా? తర్వాత వచ్చేది మన ఏదైతే జంతు బలులు ఉన్నాయి, ఈ జంతు బలులు అనేది కానీ కొన్ని ఇందాక చెప్పుకున్న మద్యం, ఇలాంటివన్నీ నిజానికి అయితే వామాచారంలో ఉన్న పంచమకారాల్లో అవి. సో పరిపూర్ణంగా అవి మన సాధారణ సాంప్రదాయాల్లో వచ్చినవి అయితే కాదు. మనకి జంతు బలికి ప్రత్యామ్నాయంగా కానీ, మద్యపానానికి ప్రత్యామ్నాయంగా కానీ కొన్ని పద్ధతులు చెప్పారు. సో మరి జంతు బలుని మీరు ఆపచ్చు కదా.
జంతు బలుల ఇంతకంటే ప్రమాదం. సమాజంలో ప్రతి ప్రాణి కూడా స్వేచ్ఛగా సంచరించాలనే కోరుకుంటాం. దానికి ఆ హక్కు కూడా ఉంది. హక్కు కూడా ఉంది. మరి దాన్ని మీరు నిర్దాక్షిణ్యంగా చంపుతుంటే మీరు ఏం చేస్తున్నారు? సో మతాన్ని బలవంతంగా మార్చేవాడి మీద మీరు ఫైట్ చేయండి. మతానికి వినాశనం చేకూర్చే ఏవైతే చొచ్చుకొస్తున్నాయో విదేశీ సంస్కృతులు, అలాంటి వాటి మీద దండెత్తండి. సో మతంలో ఏవైతే అవసరం ఉన్నాయో వాటి మీద పూర్తిగా మీరు పోరాడండి. అప్పుడు హిందూ మతం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మనం సాంఘిక మాధ్యమాల్లో చూస్తే వాళ్ళకి ఆ అంటే తెలియదు, ఓ అంటే తెలియదు. కానీ ప్రతి ఒక్కడు వినాయకుడు అదేదో విగ్రహం కూల్ చేయండి అంటే వీళ్ళు విగ్రహం కూల్ చేయడానికి రెడీ. అంతేకాని వాళ్ళకి వెనక అవసరం లేదు, ముందు అవసరం లేదు. వాడింటో ఒక ఏమంటాం సత్సంప్రదాయంలో పుట్టిన 2 పూట్ల స్నానం చేస్తాడో లేదో తెలియదు, దీపం పెడతాడో లేదో తెలియదు. రోడ్డు మీద కొట్టి సాయం కూల్ చేయాలంటే కూల్ చేయాలంటే ఆయనకు ముందు తెలియదు, వెనక తెలియదు. సరే, ఈ హిందూ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలన్నీ తొలగించుకుంటూ వచ్చారండి. మన ఇంట్లో వాటిని తీసేయగలుగుతారా? అప్పుడు ఇంట్లోకి వచ్చి కూడా చొరబడి కొడతారా? సో ముందు మన మనసుల్లో ఆయన అయితే కొలువైపోయి ఉన్నాడు. మనసులో నుంచి పోనీ ఇంట్లో నుంచి కూడా తీసేసారు అనుకుందాం. మనసులో నుంచి నేను మనసులో సాయి అనుకుంటాను. ఎలా ఇప్పుడు బోల్డ్ మంది అంటే ఒకనొక టైంలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఒక 70s నుంచి 2000 సంవత్సరం మధ్య బాబా ద్వారా అనేక మంది ఆయన ఏమంటాం మహత్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. అలా అనేక ఉదంతాలు ప్రత్యక్షంగా చూసినవి ఉన్నాయి, అనుభవంలో విన్నవి ఉన్నాయి. సో ఎవరిని మీరు నమ్మారు? నమ్మకం అనేది కదా ప్రధానం అనేది. మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాము అంటే కనుక గుడ్డిగా ఆరాధించడం, ఎంతో కొంత ఒక నమ్మకం కుదిరితేనే ఆరాధిస్తాం. సో ఏదో ఇప్పుడు సమాజంలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా సరే ఒక ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో ఆరాధన ఎంతో కొంత వాళ్ళకి కొన్ని మహత్యాలు కల్పిస్తేనే ఉంటాయి. తర్వాత నెమ్మదిగా వదిలేస్తారు. సో కేవలం ఒక 10% 20% మంది వేలం వెరిగా పూజించడం అనేది ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసుకి నచ్చితేనే, నమ్మకం కుదిరితేనే ఆరాధించడం అనేది ఉంటుంది. అలాంటిది మన మనసులోంచి ఎలా తీసేస్తాం? తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, మరి వెంకటేశ్వర స్వామి బీవీ నాంచారమ్మ అని ఒక ముస్లిం అమ్మని పత్నిగా స్వీకరించాడు అనేది. అంటే వీళ్ళు ప్రత్యక్ష పత్నులు కాదు, యాక్చువల్గా గోదాదేవి అనుకోండి, బీవీ నాంచారమ్మ అనుకోండి, వీళ్ళందరూ కూడా విష్ణు యొక్క అమితమైన భక్తిలో వీళ్ళు పునీతమైనప్పుడు వాళ్ళని పత్నులుగా ఈయన స్వీకరించాడు అనేది ఒక కథ. అది నిజమో అంటే అబద్ధమో. ఇప్పుడు బాబా అయినా అంతేగా, ఆయన ఎవరికి పుట్టాడు అనేది ఎవరికి కరెక్ట్గా తెలియదు. ఒక ముస్లింకి పుట్టాడు అనుకుంటున్నాం. సబ్కా మాలిక్ అంటే ఆయన మరాఠీ అని హిందీలో మాట్లాడుకుంటే తెలుగులో ఎందుకు మాట్లాడతాడు? అంతే కదా. సో ఆయన సబ్కా మాలిక్ అనే అంటాడు. సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లా మాలిక్ అని అంటారు. అల్లా మాలిక్ అని అన్నందుకే ఇప్పుడు అంటే వాళ్ళ దృష్టిలో దేవుడు అని కదా. సో ఆయన అలా అనొచ్చు కదా. ఇప్పుడు దానికి ఈశ్వర అనాలి, లేదంటే మనం. సో అది ఎందుకు ఆక్షేపణ అవుతుంది? అసలు దీపాలు వెలిగించిన వైనం మనకు తెలుసు. అగ్నిహోత్రం, నిత్య అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది. ధుని అంటాము, నిత్యం జరుగుతూనే ఉంటుంది. మరి ఇది ఆ ముస్లిం కల్చర్ లో ఉంటుందా? అదే కదా, అది ఉండదు నిజానికి అయితే. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే, అది ఇప్పుడు ఈ బీబీ నాంచారం అనేది కూడా పూర్తిగా ఆమె కూడా ముస్లిం అనేది కూడా తెలియదు. కొంతమంది దూదేకుల అంటారు. సో ఇక్కడ మనం ఏదైనా సరే మనం ఇప్పుడు అలాగని ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముస్లిమ్స్ ఉన్నారు. అయ్యో బోళ్ళ మంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు లైన్స్ అవి కూడా కదా. మా ఊర్లో మచిలీపట్నంలో కరాగ్రహారం బాబా అని చెప్పి చాలా ఫేమస్ అక్కడ. సో హిందువులు కూడా వెళ్ళి ఆ దర్గాను దర్శించుకుంటూ ఉంటారు. హిందువులు చాలా మంది వెళ్తారు దర్గాలకు, మళ్ళీ మాట్లాడితే రైట్ కదా. మరి అలాంటివి మరి ఎలాగ మనం ఎలా దాన్ని అనుకోవాలి? సరే, వీళ్ళు తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ మనం నమ్మకం పాత రోజుల్లో కనుక మీరు చూసినట్టయితే కనుక ఒక 40-50 ఏళ్ళు కనుక వెనక్కి వెళ్తే కనుక ఇప్పటికీ మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు భయపడితే కానీ ఏదైనా సరే వాళ్ళు దడుచుకుంటే కానీ ఇచ్చేది ముస్లిమ్సే ఇస్తారు, తాయెత్తులు లాంటి. అవి చాలా మందికి పనిచేయడం కూడా తెలుసు. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ అసలు మన హిందూ ధర్మం ఏంటి? పరమత సహనం కదా. దాని నుంచి మనం ఎందుకు బయటకు వస్తున్నాం? ఇప్పుడు మీకు మంచి మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, నాకు మంచి మంచి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, లేదా మీకు వేరే ఫ్రెండ్స్ ఉంటారు, నాకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళని మనం నుంచి దూరం చేయలేరుగా వీళ్ళు. కానీ ఇవాళ మనం చేసే పరిస్థితులు ఏంటంటే, వాళ్ళు మనం కూడా కలహించుకునే, అపార్థాలు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతుంది. సో దీనివల్ల ముందు ఏమవుతుంది? సమాజంలో శాంతి భద్రతలు కరువవుతాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు వీళ్ళు విగ్రహాన్ని కూలుస్తారా? సరే, ఇప్పుడు ఆయన డబ్బంతా ఎటో పోతుంది అన్నారు.
ఇప్పుడు మనం తెల్లారు లేస్తే రాత్రి దాకా దేవారాధనకి ఏవైతే పెద్ద ప్రముఖమైన పుష్పాల షాపులు ఉంటాయో అవి ఎక్కువ శాతం ముస్లింసే ఉంటాయి. ముస్లింసే అమ్ముతారు, వాళ్ళే బ్రతుకుతున్నారు. వాళ్ళే బతుకుతున్నారు. మరి ఏం చేస్తారు? వాళ్ళందరినీ తీసి కొనొద్దని చెప్తారా లేదా హిందువులు పెడతారా? రైట్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ముందు ఇదే జాడ్యం పెరిగితే ఏ వస్తువైనా మనం ఇందాక చెప్పుకున్నట్టు మీరు అన్నట్టుగా మనం హిందువుల దగ్గరే కొనాలంటే నా ఇంటి దగ్గర బార్బర్ షాపు ముస్లింది ఉంటుంది. నేను ఎక్కడో 5 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి మన హిందూ మంగళ పని చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్తాను, వెళ్ళలేను కదా. సో సమాజానికి ఏవైతే మేలు చేస్తాయో ఆలోచించండి. అక్కర్లేని విషయాల మీద దృష్టి నిలపకండి. ఇప్పుడు మన సంప్రదాయంలో ఉన్న పెద్ద మనం కొనసాగించట్లేదు. అదే మీరు కొన్నేళ్ళ కిందట ఆలోచిస్తే కనుక ఇంకా పూర్వకాలంగా అయితే భర్తలతో పాటు భార్యలు సతీగా సాగనం చేశారు. మరి అది ఇప్పుడు ఎందుకు కొనసాగట్లేదు? అది వేస్ట్ అనుకునే కదా, అది మనకి సమాజానికి హితం కాదనే కదా దాన్ని వదిలేసాం. ఇంకా ఒక 40 ఏళ్ళ కిందట దాకా అయితే కనుక పాపం ఎవరైతే ఈ వైధవ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి శిరోముండనం కూడా చేసేవాళ్ళు. 40 ఏళ్ల క్రితం కూడా ఉందా అండి? ఇంచుమించు 80s లో మేము అద్దెకున్న ఇంట్లో పాపం ఆవిడకి బాధేసేది. చిన్నతనంలో భర్త పోతే ఇంటికి వచ్చేస్తే ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చి ఆయన శిరోముండనం చేసేవాడు. అది తర్వాత ఇప్పటికీ మరి ఎవరైతే ఆడవాళ్ళు భర్త పోయిన వాళ్ళు అయితే ఉంటారో కొన్ని బ్రాహ్మణ్స్ అనుకోండి, ఇంకా ఇతర కొన్ని క్యాస్టుల్లో అయితే కనుక ఈ 10వ రోజు ఉండే బొట్టు చెరిపేసే సంస్కృతి ఏదైతే ఉంటుందో అది పరమ బాధాకరంగా, హింసాత్మకంగా ఉంటుంది. గాజులు పెరగటం, నోట్లో అదేదో జీలకర్ర చేసుకుని పక్కన ఉమ్మేయటం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో ఆవిడ భర్త పోయిన దుఃఖంలో ఆమె ఉంటే మరింత దుఃఖం ఉంటాయి. మరి ఇలాంటివి ఏమైనా ఎక్కడైనా కనిపిస్తే వీటి మీద పోరాడాలి. సో మన నమ్మకాల మీద కాదు పోరాడాల్సింది. సో మనం ఎంతో కొంత ఈ బాబా గురించి ఇప్పటికీ మంచి కనపడుతుంది తప్ప చెడైతే కనపడలేదు కదా. సో ఇంకా సంపద ఎటుపోతుంది అంటే ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మనం ఏం చేస్తుంది, మన సంపద ఎటుపోతుంది అంటే ఆ తర్వాత ఈ మటన్ షాపుల మీద, చికెన్ షాపుల మీద, వైన్ షాపుల మీద దేవుడి పేర్లు ఖండించండి. ఇంకా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి బాబా గుళ్ళోకి వచ్చి. కాకపోతే కొంతమంది ఇందులో ఇంకొక సైడ్ మనం మాట్లాడుకుంటే, నిన్న నేను ఒక వీడియో చూడడం జరిగింది. బాబా గుళ్ళో అదేంటది భజన చేసుకుంటూ అల్లానే అందరికంటే గొప్ప దేవుడు అన్నట్టుగా భజన చేస్తున్నారు. అది కూడా తప్పు కదా. అది ఎప్పుడు మనం కూడా విచక్షణ కోల్పోకూడదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా సరే 1కి 2 సార్లు ఎక్కడ నేను ఇప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను, మనం మత మార్పిడి ఉందనుకోండి దాన్ని మీరు ఖండించండి. బలవంతంగా నన్ను ముస్లిం చేయాలనో ఇంకోటి చేయాలనో అనుకుంటే మీరు ఖండించండి, దాంట్లో అయితే తప్పేం లేదు. అది ఖచ్చితంగా మనం అలాంటి వాటి మీద తప్పకుండా మనందరం కూడా పోరాటం చేయాలి కూడా. కానీ నేను అనేది ఏంటంటే ఇంతకంటే భయంకరమైన విష సంస్కృతి మన హిందూ సంస్కృతిలోకి వస్తుంది. ముందు దాన్ని నిర్మూలిస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి. లేకపోతే అసలు మన ధర్మం ఏంటో మనకే తెలియదు. ఇప్పుడు బహుభార్యత్వం తప్పు అనుకుంటున్నాం ఇప్పుడు, కానీ బహుభార్యలు అనుకోండి, లేదా వేరే భాషలో చెప్పాలంటే సహజీవనాలు వస్తాయి. సో అది ఇంకా ప్రమాదకరం కదా. సో అప్పుడు భార్య వల్ల భర్తకి రక్షణ ఉండదు, భర్త ద్వారా భార్యకి రక్షణ ఉండదు. సో ఇవి సమాజాన్ని, ముఖ్యంగా మన పిల్లల మీద చాలా విష ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి వాటి మీద మీరేం చేస్తారు? అవి పోరాడాలి. కానీ అక్కర్లేని ఇలాంటి విషయాలన్నీ తీసుకుని మన మనసుల్ని పాటు చేసి కలుషితం చేసి, ఒక ఆయన వాట్సాప్లో అలాగే పెట్టుకున్నాడు, నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడేమో వీళ్ళందరూ ఏమో ఇలా ఇది తీసేయమని చెప్తున్నారు, బాబాను పూజించొద్దు అంటున్నారు. నేను గత 40 సంవత్సరాలుగా బాబా యొక్క అమిత భక్తుడిని, ఆయన నా జీవితంలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చారు అని నమ్మాడు కాబట్టి చేశాడు. సో ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తాం, నాకు విష్ణువు నమ్మకం అనుకోండి, నేను విష్ణువులోనే మునిగి తేలుతాను. నేను సాయిబాబా భక్తుని అనుకోండి, సాయిబాబాలోనే మునిగి తేలుతా. సో మన భక్తిని, మన నమ్మకాన్ని వీళ్ళెవరు పాటు చేయడానికి? ఎగ్జాక్ట్లీ. మనకి లేదా బుర్ర లేదా మనకి కదా, మన బుర్ర ఒకటి ఉంది, అది వాడాలి. దాన్ని ఏదో చెప్పాం కదా బుర్రలాగా. అదే కదా. అందుకని మనం ఏదైనా సరే, ఎప్పుడైనా సరే మంచిని స్వీకరించాలి, చెడుని ఖండించాలి. సో ఆ చెడు మీద మనం అందరం ఖచ్చితంగా పోరాడాలి. ఇదే ఈ రోజు మన యొక్క సందేశం. ఖచ్చితంగా డెఫినెట్ గా ఈ విష ప్రచారం ఏదైతే జరుగుతుందో దాని నుంచి బయటపడాలి. మీకు నమ్మకం ఉందా చేసుకోండి, మిమ్మల్ని ఆపే అంత
ఆపే హక్కు ఎవ్వడికి లేదు. Right. మీకు మనస్ఫూర్తిగా ఆయనని కొలుచుకోవాలనుకుంటే కొలుచుకోండి. Right. ఆయన ఇదా, ఆయన అదా, ఆయన ఈ కులస్తుడా, ఆయన ఆ కులస్తుడా, సకల చరాచర ఇప్పుడు సృష్టిని ఇలా పోను ఏమవుతుందంటే మన దాంట్లో మనకే వస్తాయి. వస్తాయి. ఆయనేమో ఏమంటాం విష్ణు వైష్ణవులు నామాల్లో గాని, ఒకళ్ళు, సుబ్రహ్మణ్యం శైవులు. నామాల్లో గాని ఆయన బ్రాహ్మణుల యొక్క ప్రియులు అని వస్తుంది. ఆహా వీళ్ళిద్దరిని బ్రాహ్మలే పూజించాలేమో మిగతా వాళ్ళు చేయకూడదేమో అని మొదలెడతారు. సో కాపులు కమ్మాళ్ళు అంతా ఏమో శివుడిని పూజిస్తారు. ఎందుకు వచ్చింది ఇదంతా? సో ఇలా అవుతూ వెళ్తే మొత్తం అంతా కూడా ఖండాలుగా అయిపోతుంది తప్ప మనకు ఉపయోగం ఉండదు. అసలు ఈ సకల చరాచర సృష్టించింది ఈశ్వరుడే, ఆయనదే ఇదంతా. సో వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకోకూడదు. పనుల వల్ల మీకు ప్రమాదం లేనప్పుడు ఖచ్చితంగా మనం కొంత సామరస్యాన్ని పాటించాలి. కంపల్సరీ అది లేకపోతే తర్వాత దేశం ఏమైపోతుంది ఎవరికి తెలియదు. డెఫినెట్లీ ఇది వరకు కొట్టుకు చచ్చాం, మళ్ళీ ఆ పరిస్థితి మళ్ళీ వస్తుంది గ్యారంటీగా. తర్వాత ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ఆ దేవుళ్ళు కూడా ఇంకా వర్గాలుగా చీలిపోతారు. మళ్ళీ ఆదిశంకర్లు రావాల్సి వస్తుంది. ఇలాంటి ఖండిద్దాం. తప్పకుండానండి, చక్కటి విషయాన్ని తెలియజేశారు. డెఫినెట్ గా ఇది అవగాహన తీసుకురావడానికి కోసం మాత్రమే చేసిన వీడియో కాబట్టి డెఫినెట్ గా దాన్ని గమనించగలరు. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.